మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తి పూజామూలం గురోః పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోః కృపా. హరి ఓం. ప్రణామం గురువు గారు. తరగతిని ప్రారంభించవలసిందిగా విన్నవించుకుంటున్నాను. ఓం నమ శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృతతృప్తాయ సుందరాయ నమో నమః. మనం అనుభూతి ప్రకాశంలో 40వ శ్లోకం దగ్గరికి వచ్చాం. అయితే మనం తెలుగు పుస్తకంలో చూస్తున్నప్పుడు కొన్ని శ్లోకాలు ఒక పేజీ ముద్రణ కాలేదు. ఆ పేజీ రెండు పేజీల్లో ఒకే నెంబర్ కలిగిన శ్లోకాలు ఉంటాయి. అక్కడ ఆ ముద్రణ కానటువంటి శ్లోకాలు మనం చెప్పుకుంటున్నాం కాబట్టి వాడి పుస్తకంలో ఆ శ్లోకాలు కనిపించకపోవచ్చు. తయో సంభోగతో జాత మనుష్య దంపతి పునః నానాదేహాన్ అగృహ్ణేతాం తాభ్యాన్ ద్వంద్వాని జజ్ఞిరే. తయోహ అంటే మనువు శతరూప వాళ్ళిద్దరి యొక్క సంభోగత కలయిక వలన మనుష్య దంపతి మానుషమైనటువంటి దంపతులు జాత పుట్టిరి. పునః తిరిగి నానాదేహాన్ అగృహ్ణీతాం అనేక శరీరములను పొందినటువంటి తాభ్యాం వారి వలన ద్వంద్వాని జిజ్ఞిరే. ద్వంద్వములు అంటే స్త్రీ పుండ్రూపములైనటువంటి ద్వంద్వాలు పుట్టేయి. సాధారణంగా ఇవాళ కళ్యాణాలు చేస్తూ ఉంటారు. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం ఏమండి, ప్రతి దేవతలకి బల్లి దేవసేన కళ్యాణం, ఏదో సిద్ధి బుద్ధి గణపతి కళ్యాణం, గణపతి నవరాత్రులు చేస్తే ఒక కళ్యాణం, దేవి నవరాత్రులు చేస్తే ఒక కళ్యాణం, ఏదో ఇలా చేస్తూ ఉంటారు. అసలు ఈ ద్వంద్వం ఉన్నటువంటిది దేవతా సర్గంలో లేదు. ద్వంద్వం ఉన్నటువంటిది ఏ సర్గంలో ఉన్నది? మానుషమైనటువంటి సర్గంలో ఉన్నది. ఎక్కడిది ప్రారంభమైంది? విరాట్ అనేటువంటి వాడు 2 ముక్కలైపోయి పడిపోయిన తర్వాతను ఒక ముక్క మనువుగా ఒక ముక్క శతరూపగా ఆ మాంసపిండం 2 ముక్కలుగా మారితే 2 రూపాలుగా వాళ్ళ నుండి ద్వంద్వాలు పుట్టేయి అన్నాడు. అక్కడ వరకు స్త్రీ పుండ్రూపమైనటువంటి ద్వంద్వం లేదు అన్నాడప్పుడు పార్వతీ పరమేశ్వరుడు స్త్రీ పుండ్రూపం ఎలాగవుతారు? లక్ష్మీనారాయణుడు స్త్రీ పుండ్రూపం ఎలాగవుతారు? బ్రహ్మ సరస్వతులు స్త్రీ పుండ్రూపం ఎలాగవుతారు? జగత్ సృష్టి ఎక్కడ ప్రారంభమైంది, ఎలా ప్రారంభమైంది అన్నటువంటి ఆర్డర్ మనకు చెప్తున్నారు. పరమాత్మ, మాయ, హిరణ్య గర్భుడు సూత్రాత్మ, విరాట్టు నుండి మనువు శతరూప అనేటువంటి వాళ్ళ వల్ల శతరూప మనువుల యొక్క సంభోగం వలన మనుష్య దంపతులు పుట్టారు. తిరిగి వాళ్ళు అనేకమైనటువంటి శరీరాలు పొందడం చేత అనేక విధాలైనటువంటి ద్వంద్వాలు పుట్టాయి. ద్వంద్వయుక్తం జగత్యస్మిన్ యావత్ కించిత్ సమీక్షతే తద్దస్రాక్షీన్ మనుస్సర్వం స్త్రీ పుంద్వంద్వ ప్రయోగరత. మనువు వలనే స్త్రీ పుం ద్వంద్వం అనేటువంటిది ఏర్పడ్డాది. మనువు లేకపోతే ఇది లేదు. అంటే మానవీయమైనటువంటి సర్గంలోనే ఇది ఉన్నది. అందుగురించే సీతారాముల కళ్యాణమే శాస్త్రోక్తం, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం, బలి దేవసేన కళ్యాణం, లేకపోతే అదే సుబ్రహ్మణ్య స్వామి, లేకపోతే గణపతి కళ్యాణం, అవన్నీ కళ్యాణాలు కావు.
ఎందుకంటే అవన్నీ ఈ సర్గంలోవి కావు, మనువు యొక్క సర్గంలోవి కావు. మనువు యొక్క సర్గంలో లేనటువంటి వాళ్ళకి స్త్రీ రూపం ఏమిటి, పురుష రూపం ఏమిటి? మానవ సర్గంలో ఉంటేనే స్త్రీ రూపం, పురుష రూపం. అందుకోసం ఈ అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి మనకి. అన్నిటినీ కలగాపులగం చేసేసి ఇక్కడ మానవులకు ఎలా జరుగుతున్నాయో అలాగే వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం అండి. అంటే వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం చేయడం తప్పని నేను నిందించడం కాదు. అసలు అలాంటి ఆ సర్గం లేదురా బాబు, అలాంటి సర్గం లేదు. ద్వంద్వయుక్తం జగత్యస్మిన్ యావత్ కించిత్ సమీక్షతే తదస్రాక్షీన్ మనుసర్వం స్త్రీ పుంద్వంద్వ ప్రయోగత. మను జగత్తంతటినీ కూడా స్త్రీ పునరూపమైనటువంటి ద్వంద్వంగా సృష్టించాడు. దాంపత్య ధర్మం అనేటువంటి మనువు నుండే కలిగింది, మనువు నుండే దాంపత్య ధర్మం వచ్చింది. గవాస్య రాసభాజావి గవాశ్వ రాసభాజావి ప్రముఖ ఆపిపీలిక ప్రాణినో మిథునాత్మానః జాత కర్మానుసారతః. గవాశ్వరాసభాజా విప్రముఖా. గోవులు, గవములు, గవ అంటే గోవులు, అశ్వములు అంటే గుర్రాలు, రాసభములు అంటే గాడిదలు, అజములు అంటే మేకలు, అవి అంటే గొర్రె. ఇవన్నీ కూడా ఈ మొదలుగా కలిగినటువంటి ఆపిపీలికం అంటే చీమల వరకు, క్రిమి కీటకాదుల వరకు ఉన్నటువంటి ప్రాణినః జీవులు కర్మానుసారత వారి వారి కర్మలను అనుసరించి మిథునాత్మకం దంపతి రూపముగా జాతః పుట్టెను. అంటే కర్మ అనేటువంటిది మానవ సర్గంలోనే ఉంటుంది, స్త్రీ పుంరూపం అనేటువంటిది మానవ సర్గంలోనే ఉంటుంది. మనం అవి పట్టుకోవాలి దేవతా సర్గంలోనో బ్రహ్మ సర్గంలోనో అవి అంటగట్టడం. బ్రహ్మగారేమో ఆయన కుమార్తె వెనకాతల పరిగెట్టాడు, లేకపోతే ఏదో మన కథలు ఎలా తయారయ్యంటే ఆఖరికి అందుగురించే పురాణాలు అప్రమాణాలు ఏవో మాట్లాడుతున్నారు అని ఎవరెవరో ఏదో ఏదో మాట్లాడేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులన్నీ రావడానికి కారణం ఏమిటంటే వాళ్ళు ఏది వేదాంతంలో చెప్పారో, ఏది శాస్త్రంలో చెప్పారో అదే లోకంలో చెప్తే ఈ బాధ లేకపోదు. మనం లౌకికమైనటువంటి విషయాలు మాట్లాడటం వల్ల వస్తున్నాయి. ఆవులు, గుర్రాలు, గాడిదలు, మేకలు, గొర్రెలు మొదలైనటువంటి తిరియక్కులతో పాటు చీమల వరకు అంటే క్రిమికీటకాదుల వరకు ప్రాణులు వాటి వాటి కర్మల్ని అనుసరించి ఆడామగ అనేటువంటి ద్వంద్వ రూపమై దాంపత్య జీవనానికి తగినటువంటి విధంగా పుట్టేయి. భూరిజాత్యభిసంబంధ జన్మ కర్మవశాత్ స్త్రియః మనోశ్చైవం ససజ్జేద ఆపిపీలికమాత్మనః. భూరిజాత్యభిసంబంధ జన్మ కర్మవశాత్ స్త్రియః మనోశ్చైవం ససజ్జేద ఆపిపీలికమాత్మనః. ఇవన్నీ వార్తికాలు. సురేశ్వరాచార్యుల వారి వార్తికం మనం చెప్పుకుంటూ ఉన్నటువంటి దాని అంతటికీ మూలమని ముందుగానే మీకు నేను చెప్పాను. విద్యారణ్యుల వారు సంప్రదాయాన్ని అనుసరించి మాట్లాడతారు కాబట్టి భగవత్పాదుల వారి యొక్క సంప్రదాయంలో సురేశ్వరాచార్యుల వారు వార్తికం చాలా గొప్పది కాబట్టి వార్తికంలో విపులంగా వ్యాఖ్యానంలో ఉన్నటువంటి విషయాల్ని విపులంగా చెప్పారు కాబట్టి అవే మనకి విపులంగా చెప్పారు. అనేక జాతుల రూపాల్ని మనువు శతరూప ధరించడం వలన, అంటే అనేక జాతుల రూపాలని మనువు శతరూప అనేక రూపాలని, గోవుల రూపాలని, గుర్రాల రూపాలని, గాడిదల రూపాలని, అలాగే మేకల రూపాలని, గొర్రెల రూపాలని వాళ్ళిద్దరూ ధరించడం వలన పశుపక్షాదులు క్రిమికీటకాదుల రూపంలో ఆడ మగ అన్నటువంటివి కలిగాయి. మనువు ఆయా జంతువుల క్రిమికీటకాది పురుష రూపాలు ధరించాడు. శతరూప ఆడు రూపాలు ధరించడం వల్ల ఒక మనుష్యులే కాక పశుపక్షాది సృష్టిలోని క్రిమికీటకాది సృష్టిలోని కూడా
స్త్రీ స్వరూపాలు ఏర్పడ్డాయి. ఆడ మగ అన్నటువంటి భిన్నత్వం ఏర్పడ్డాది. ముఖబాహూరుపాదేభ్య వహ్నీంద్ర వసుభూమికా దేవతా అసృజద్ బ్రహ్మ చాతుర్వర్ణ్య నియామకా. ఇదే అవండి మానవీయమైనటువంటి సృష్టి జరిగింది. మనువేమో మనుష్యుల్ని సృష్టించాడు. ఈ మనుష్యుల్ని సృష్టిస్తే మనుష్యులకి బోర్డుని కోరికలండి, చాలా కోరికలు. మనుషులతో వచ్చే చెక్ ఏమిటంటే తెల్లారి లేస్తే అనేకమైనటువంటి కోరికలు మనకి. అందుకోసం ఏం చేస్తారు, అనుగ్రాహక దేవతల్ని సృష్టించాలి. అనుగ్రహం కావాలి, నాకు ఎవరైనా ఏదైనా ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇవ్వడానికి ఎవడో మనిషి ఉండాలి కదండి. నాకు కావాలి నేను కోరుకుంటే రాదు కదా, ఇచ్చేవాడు ఉండాలి కదా. ఆ ఇచ్చేవాళ్ళని సృష్టిస్తున్నారు. బ్రహ్మ, విరాట్ ప్రజాపతి, చాతుర్వర్ణ్య నియామకా, 4 వర్ణాలని నియమించేటువంటి అగ్ని, ఇంద్ర, వహ్ని, ఇంద్ర, వసు, భూమికా. అగ్ని, ఇంద్రుడు, వసువు, భూమి రూపాల్లో దేవతలు ముఖబాహూరూపాదేభ్య, ముఖం నుండి, భుజాల నుండి, తొడల నుండి, పాదాల నుండి అసృజత్ సృష్టించను. విరాట్ రూపానికి ఉన్నటువంటి ముఖం నుంచి అగ్ని అనేటువంటి దాన్ని సృజించాడు. విరాట్ రూపానికి ఉన్నటువంటి చేతుల నుండి ఇంద్రుడు అనే దాన్ని సృష్టించాడు. విరాట్ రూపానికి ఉన్నటువంటి తొడల నుంచి వసువు అనే దాన్ని సృష్టించాడు. విరాట్ రూపానికి ఉన్నటువంటి పాదాల నుండి భూమి అన్నటువంటి సృజించాడు. విరాట్ ప్రజాపతి అయినటువంటి బ్రహ్మ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర జాతులను నియమించేటువంటి వాళ్ళు కావాలి. అంటే ఇప్పుడు సమస్య ఏమిటంటే, అంటే ఇలా మాట్లాడుతాను ఏమనుకోకండి, ఎవరి నమ్మకాలు వాళ్ళవి. మన గ్రూప్లో ఒకవేళ ఎవరికైనా భిన్నమైన నమ్మకాలు ఉంటే నేను వాళ్ళ నమ్మకాలని గురించి ప్రశ్నించే మాటలు మాట్లాడటం లేదు. అది మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. 2, ఎవరిని నిందించాలన్నటువంటి ఉద్దేశంతో చెప్పటం లేదు. కానీ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర జాతుల్ని నియమించేటువంటి దేవతల్ని సృష్టించాడు అన్నాడు. అంటే ఏమిటండి, బ్రాహ్మణులు ఏదైనా కావాలంటే ఆ అగ్నిని ఆరాధన చేయాలి. క్షత్రియులు ఏదైనా కావాలంటే ఇంద్రుడిని ఆరాధన చేయాలి. వైశ్యులు ఏదైనా కావాలంటే వసువుల్ని ఆరాధన చేయాలి. ఇతరులు ఏదైనా కావాలి అనుకుంటే భూమిని ఆరాధన చేయాలి. అందుకోసం 4 వర్ణాలకి 4 దేవతల్ని సృజించాడు. ఏమండి, భూమిని బ్రాహ్మణులు కోరుకుంటే భూమి వాళ్ళకి ఫలవంతం కాదా? భూమిని వాళ్ళు కోరాలి అని చెప్పలేదు శాస్త్రం. అందునుంచి భూమిని దున్నడం కానీ, భూమిని పండించడం కానీ బ్రాహ్మణ ధర్మం కింద చెప్పలేదు. ఏమంటే వ్యాపారం చేస్తే లాభించదా బ్రాహ్మణులకి, అది చెప్పలేదు. అది వసువులకి సంబంధించింది అని వైశ్యులకి చెప్పారు. ఏమంటే రాజ్యం చేస్తే బ్రాహ్మణులకి దోషమా, అది చెప్పలేదు. ఎందుకంటే అది క్షత్రియులకి చెప్పారు. బ్రాహ్మణులకి ఏం చెప్పారండి, అగ్నిహోత్రం చేసుకోమన్నారు, యజ్ఞయాగాదుల్ని చేసుకోమన్నారు. భూమి దేవతలను తన ముఖము, ఇంద్రుడు, వసువు, భూమి అనేటువంటి రూపంలో, అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, ఇతర జాతుల వాళ్ళని నియమించేటువంటి అగ్ని, ఇంద్రుడు, వసువు, భూమి దేవతల్ని తన ముఖము, భుజాలు, తొడలు, పాదాల నుండి పుట్టించాడు. భేదాద్ అధికృతేరేషాం అగ్న్యాదీనామనేకథా భేదో వర్ణేషు సర్వేషు బ్రహ్మక్షత్రాదిలక్షణ. ఒక్కొక్క దేవత అధిదేవత రూపంగా, అధ్యాత్మ రూపంగా అనేక భేదాలని కలిగి ఉంటుంది అని బృహదారణ్యకంలో శాకల్య బ్రాహ్మణంలో చెప్పారు. ఒక్కొక్క దేవత కూడా అధిదేవతా రూపంగా, అధ్యాత్మ రూపంగా చాలా భేదాలు కలిగి ఉంటుంది అని ఇదే బృహదారణ్యకోపనిషత్తు శాకల్య బ్రాహ్మణంలో చెప్పారు. దేవతలు ఎంతమంది అని అడిగితే 303, 3000 ముగ్గురు,
మొత్తం 3306 అని యాజ్ఞవల్క్యుల వారు శాకల్యుడికి చెప్పారు. దేవతలను గూర్చి యాజ్ఞవల్క్యుడు శాకల్యుడికి చెప్పినటువంటిది ఏమిటంటే 3306 అని. దేవతలు అనుగ్రాహకులు, అంటే ఎవరినైనా అనుగ్రహిస్తారు. అనుగ్రహాన్ని పొందేటువంటి వాళ్ళు వర్ణాలు, అంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఆ దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందేవాళ్ళు. వేరువేరుగా ఎవరికి వాళ్ళకి, ఎవరి పనులు చూడడానికి వాళ్ళకి. బ్రాహ్మణులకి అనుగ్రహించేటువంటి వాడిగా అగ్నిని, అంటే బ్రాహ్మణులు ఇంద్రుని గురించి ఆరాధన చెయ్యక్కర్లేదు, బ్రాహ్మణులు వసువుల్ని పూజించక్కర్లేదు, బ్రాహ్మణులు భూమిని నమ్ముకోక్కర్లేదు, బ్రాహ్మణులు అగ్నిని నమ్ముకుంటే చాలు, క్షత్రియులు ఇంద్రుడిని నమ్ముకుంటే చాలు, వైశ్యులు వసువుని నమ్ముకుంటే చాలు, ఇతరులు భూమిని నమ్ముకుంటే చాలు అని చెప్పారు. బ్రాహ్మణాది వర్ణాలు కల్పితేయాలి. అనుగ్రాహక దేవానాం ప్రస్తుతో మహాన్ తత్రాగ్నే ఉదితోత్పత్తి నతు ఇంద్రాది ఇహోచ్యతే. ఏమండి, అనుగ్రహాకి దేవతలను అందరినీ గురించి చెప్పారా? బృహదారణ్యకంలో చెప్పలే, ఇక్కడ ఒక్కడే చెప్పారు. ఒక్క అగ్ని పుట్టేటువంటి విధానాన్నే చెప్పారు. మిగతా సర్గం చెప్పలేదు, దేవతా సర్గం చెప్పలేదు. అగ్ని ఒక్కటే ఎలా పుడుతుంది అన్నటువంటిది మాత్రమే బృహదారణ్యకంలో చెప్పారు. అత్ర ఇంద్రాదీన్ తత్రేంద్రాదీన్ భిన్నదేవాన్ మన్యంతే యాగభూమిషు కర్మణ తదసజ్ఞేయో విరాడేవ అఖిలా ఇమే. ఏమండి, దేవతలు ఎన్ని రకాలుగా ఉన్నారా? 3306 అంటే అన్ని రకాల దేవతలు ఉన్నారా? లేరండి. తత్ర యాగభూమిషు, ఆ యజ్ఞకర్మలందు కర్మిణ, కర్మిష్ఠులైనటువంటి వాళ్ళు, ఇంద్రాది, ఇంద్రుడు మొదలైనటువంటి వాళ్ళని భిన్న దేవాన్, వేరు వేరు దేవతలుగా మన్యంతే భావించుచున్నారు. యథార్థానికి దేవతలు వేరువేరుగా లేరు. ఆ యజ్ఞాలు చేసేటువంటి వాళ్ళు ఆ యజ్ఞాల్లో వేరువేరు పేర్లతో పిలుస్తూ ఉంటారు. అంటే వాళ్ళందరూ వేరువేరు దేవతలను అనుకుంటున్నారు. ఆ విధముగా గ్రహించుట అసత్ జ్ఞేయం, సత్తును తెలియకపోవటం. అంటే మనం దేవతలు 3306 ఉన్నారనుకోవడం, అలాగే అగ్ని వేరు, ఇంద్రుడు వేరు, వసువులు వేరు, భూమి వేరు, రుద్రులు వేరు, ఆదిత్యులు వేరు, ఇలా అనుకోవటం, ఇదంతా కూడా అసత్ జ్ఞానము. అంటే మనకి ఏమీ తెలియదు. మనం ఏమిటి చేస్తున్నామండి ఇక్కడ? ఏమండి, మేము పూజలు చేస్తున్నామండి, మేము యజ్ఞాలు చేస్తున్నామండి, అదంతా అసజ్ఞేయం, అదంతా అసత్. అఖిలా ఇమే, ఈ దేవతా సర్గం అంతా కూడా విరాడేవా, విరాట్ మాత్రమే. ఏమండి, ఇంతమంది దేవతలు లేరండి, ఒక్క విరాట్టే దేవత అండి. అవసరాన్ని బట్టి వాడికే మీరు పేర్లు పెట్టుకుంటారు, ఏవో పేర్లు పెడుతున్నారు. విరాట్కే పేర్లు అనేకం పెట్టేని తప్పిస్తే ఇంతమంది దేవతలు లేరు. యజ్ఞయాగాది కర్మలు చేసేటువంటి కర్మిష్ఠులు ఇంద్రాది దేవతలను వేరువేరుగా భావిస్తున్నారు. అది సత్యము కాదు, అది యథార్థం కాదు. ఈ దేవతాగణమంతా విరాట్టే అని తెలియాలి. మొత్తం దేవతాగణం అంతా కూడా విరాట్టే. గుణోత్పత్తి క్రియారూప స్తుతినామాద్యుపాదిభి బిభిత్సంతి స్వతో భిన్నాం దేవతాం మూఢదృష్టయః. వార్తికంలో చెప్తున్నారు, ఆత్మే దేవత కదా, ఆ దేవతలందు భిన్నత్వ కల్పన ఏమిటి అంటే గుణాలు, ఉత్పత్తి క్రియా విషయాలు ఆశ్రయించి కర్మభేదాల వలన దేవతలందు భిన్నత్వాన్ని మూఢులు కల్పిస్తున్నారు. అది కూడా అజ్ఞానులు కల్పిస్తున్నారు. ఉత్పత్తి లేదు, గుణాలు లేవు, క్రియాభేదాలు లేవు, ఉన్నదొక్కడే. ఇవన్నీ మూఢులైనటువంటి వాళ్ళు కల్పిస్తున్నారు.
యదిదం కర్మిణ ప్రాహు కర్మభూమావమేధసః అముమగ్నిమముం సోమం యజేతి యజి సంస్రవాత్. లోకల్లో ఇది అగ్నిహోత్రం అండి, ఇదే సామం అండి, ఈ రెండు కలిపితే అగ్నిష్టోమం అండి. ఇదంతా కూడా కల్పన అండి, ఇదంతా కల్పన. దేవతా స్వభావం సరిగా గ్రహించకపోవటం అమేధ. వాడు మేధస్సు లేదు అంటే అమేధసహ. వాడికి మేధ లేదు అంటే వాడికి జ్ఞానం లేదు. ఏమిటి జ్ఞానం లేదయ్యా అంటే దేవతల యొక్క స్వభావం వాడికి సరిగా తెలియదు. అటువంటి మేధ లేనటువంటి వాళ్ళు, అమేధ కలవాళ్ళు, అవిద్యాయుక్త కర్మిష్ఠులు. వాళ్ళు అవిద్యతో కూడుకున్నటువంటి కర్మలు చేస్తారు. వాళ్ళు మూఢులు, వాళ్ళ బుర్రలు పనిచేయవు. యజ్ఞాలను ఆశ్రయించి అగ్ని పూజ, సోమ పూజ అని విభజించే చెప్తారు. ఇది అగ్ని పూజ అండి, ఇది సోమ పూజ అండి, ఈ రెండు కలిపితే అగ్నిష్టోమం అండి అని చెప్తారు. అదంతా కూడా బుద్ధి లేని వాళ్ళు చెప్పే మాటలు అన్నారు. మనం చేస్తున్నవన్నీ తప్పులేనా అండి? జ్ఞానకాండ ప్రకారం అయితే తప్పే కదండి. జ్ఞానకాండలో కర్మకి స్థానం లేదు కదండి. కర్మలు చెయ్యమని జ్ఞానకాండ చెప్పదు కదండి. యజేతి లింగాన్నిందైషా కర్మిణామేవ గమ్యతే నతో విధ్వస్త మోహానాం ప్రత్యగ్మాత్రైకశాయినాం. ఇంకా వార్తికారులు వివరిస్తున్నారు. కర్మిష్ఠులకే ఈ భిన్న దేవతా భావన ఉంటుంది, కానీ మోక్షాన్ని గురించి, ప్రత్యేగాత్మని గురించి, విరాట్టుని గురించి తెలిసినటువంటి వాళ్ళకి భిన్న భిన్న వాదాలు ఉండవు. ఏమండి? మోహం నశించిపోయి ప్రత్యేగాత్మని, విరాట్టుని తెలిసినటువంటి వాళ్ళకి ఈ భిన్న భిన్న దేవతలు అన్నది ఉండదు. ప్రత్యేగాత్మ తెలియదు, విరాట్టు తెలియదు. అలాంటప్పుడు కర్మిష్ఠులైనటువంటి వాళ్ళు భిన్న భిన్న దేవతలను చెప్తూ ఉంటారు మూఢత్వం వల్ల. అవిద్వదధికారిత్వాత్ కర్మణాం భిన్న దేవత ఉచ్యతాం కర్మకాండేన వస్తుతస్తు న తత్తథా. అవిద్వదధికారిత్వాత్, విద్వదధికారము, అవిద్వదధికారము రెండు రకాలు. అంటే విద్వాంసులు కానటువంటి వాళ్ళు అవిద్వాంసులు, పాండిత్యం లేనటువంటి వాళ్ళని అవిద్వాంసులు అంటారు. ఇప్పుడు లోకంలో మూల గ్రంథాలని బాగా తరిచి చూడడం అన్నటువంటి అలవాటు తగ్గిపోయింది. శాస్త్రాల మీద పట్టు లేదు. మనకి శాస్త్రాలని గురించి బాగా తెలియదు. బాగా శాస్త్రాలని చదవకపోవటం వలన, గురు శుశ్రూషలు చెయ్యకపోవటం వలన, విద్వాంసుడు కాకపోవటం వలన అవిద్వదధికారత్వా, విద్వాంసులు కానటువంటి వాళ్ళే అధికారం చేస్తున్నారు. అంటే ఎవరు యజ్ఞయాగాది కర్మలకి అధికారులుగా ఉంటున్నారండి? వాళ్ళకి తెలియదు. తెలియదంటే ఇందాక చెప్పాను కదా, నేను ఎవరిని నిందించడానికి వాక్యాలు చెప్పడం లేదు. మీకు శాస్త్రంలో ఉన్నది శాస్త్రంలో ఉన్నట్టుగా చెప్పడానికే ఈ మాటల్ని చెప్తున్నాను. ఇవాళ జరుగుతూ ఉన్నటువంటి దానికి దీనికి ఏమైనా పోలికున్నదా అంటే ఉండదు. సరే, ఇవాళ జరుగుతున్న దానికి దీనికి పోలిక లేకపోయినా మిగిలినటువంటి పండితులు, ప్రవచనకర్తలు ఎందుకు చెప్పడం లేదండి అని అంటే భ్రాంతిలో ఉంటున్నాం కాబట్టి చెప్పడం లేదు. కర్మ చెయ్యక్కర్లేదన్నాను అనుకోండి, మీరేం చెయ్యరు. మరి నేను పౌరాణికుడుగానో ప్రవచనకర్తగానో నాకు సన్మానం ఎలాగా? అయ్యా ఏమీ లేదండి, ఉన్నది ఆత్మేనండి, ఆ ఆత్మను తెలుసుకుంటే చాలండి, మిగతాదంతా లేదండి అంటే గురువుగారు మీరు కూడా లేరండి అనిస్తారు. అందుకోసం అని చెప్పి అలా
లక్ష్మీ యాగం చేయించండి, ఈ యాగం చేయించండి, ఆ యాగం చేయించండి అని నేను చెప్తున్నాను. అవిద్యదధికారత్వాత్, విద్వాంసులు కానటువంటి వాళ్ళు అధికారము కలవారవటం వలన కర్మిణాం, కర్మిష్ఠులైనటువంటి కర్మణాం, కర్మలకు భిన్న దేవతా, వేరు దేవతలు కర్మకాండేన, కర్మకాండ చేతను ఉచ్యత అని చెప్పబడుతున్నారు. ఏమంటే ఈ యజ్ఞం ఈ దేవతలకి చెందుతుందండి, ఈ యజ్ఞం ఈ దేవతలకి చెందుతుందండి. ఇదేమో మాహేశ్వర యాగం అండి, ఇది పాశుపతం అండి, ఇది సుదర్శనం అండి, ఇది వైష్ణవం అండి. ఏమిటో చెప్తున్నాం, అనేక రకాలు చెప్తున్నాం. కర్మకాండలో దేవతల్ని, వేరు దేవతల్ని కర్మకాండ చేతను చెప్తున్నాం మనం. వస్తుదస్తు యథార్థంగా అయితే నతత్తథా, అలాంటిది లేదండి. వస్తుదస్తు అంటే యథార్థంగా అయితే నతత్తథా, ఆ విధంగా భిన్న దేవతాత్వం లేదు. అవిద్వాంసులే కర్మాధికారం కలిగినటువంటి వారు అవడం చేత ఒక్కొక్క కర్మకు ఒక్కొక్క దేవతను కర్మకాండ చేత చెప్తున్నారు. యథార్థంగా వేరు దేవతలు లేరు, ఉన్నది ఒక్కటే. ఈ విషయంలో కర్మిష్ఠుల్ని నిందించడం ముఖ్యం కాదు. అంటే మేము కర్మిష్ఠులైనటువంటి వాళ్ళని తిట్టడం మాకేమీ ప్రయోజనం కాదండి. దేవతాత్వము అభిన్నము, వారిని విడదీయుట అవిద్యా విషయము అని చెప్పడం మాత్రమే లక్ష్యం. అయ్యా దేవతలు ఎక్కువ మంది లేరు, ఒక్కడే దైవం, వాళ్ళని విడదీయడం అన్నటువంటిది అజ్ఞానము అని చెప్పడమే మా ప్రయోజనం తప్పిస్తే మాకు కర్మకాండ చేసే వాళ్ళని తిట్టవలసిన పని లేదండి అన్నారు సురేశ్వరాచార్యులు వారు. ఈ మాటలన్నీ కూడా వారు రాసినటువంటి శ్లోకాలకి కొన్ని చోట్ల తాత్పర్యాలే రాశారు. ఎందుకంటే మీకు చెప్తున్నారు, ఎందుకండి అంటే ఆ శ్లోకాలన్నీ చెప్తే ఈ అనుభూతి ప్రకాశం నాకు 80 ఏళ్ళు వచ్చేస్తాయి పూర్తి చేసేసరికి. ఒకవేళ కానీ సురేశ్వరాచార్యుల వారి భాష్యవార్తికం అంతా మీకు నేను చెప్పాలనుకుంటే నాకు మరో 10 ఏళ్ళు పడుతుంది, నేను 80 ఏళ్ళ వాడిని అవుతాను. అది సాధ్యం కాదు, నా కోరిక కాదు. కాబట్టి కొన్ని చోట్ల ఉత్తి తాత్పర్యాలు మాత్రమే చెప్తున్నాను. కర్మిష్ఠుల్ని మేము నిందించాలని అనుకోవడం లేదు. దేవతల్ని వేరు అని చెప్పడం అజ్ఞాన విషయం అని చెప్పడం మాత్రమే మా లక్ష్యం. ఎందుకంటే శ్రేయో మార్గం శాస్త్రవిహితమే. కాబట్టి యో యాగమనుతిష్ఠతి తం ధార్మికమితి సమాచక్షత. ధర్మశాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే ఎవరు యజ్ఞాలని చేస్తున్నారో వాళ్ళని ధార్మికులు అంటారు అని చెప్తున్నారు. శాస్త్రవచనం ఉన్నది. కర్మిష్ఠి నిందా విషయం ఇక్కడ మేము చెప్పడం లేదు. విద్వాంసులు భిన్నత్వం పాటిస్తే నిందింపబడతారని చెప్పడం మాత్రమే జరుగుతున్నది. చదువుకున్నవాడు తప్పులు చేశాడు అనుకోండి, చదువుకోని వాడు తప్పులు చేశాడు అనుకోండి, అప్పుడు వాడికి వీడికి తేడా ఏమిటి? చదువుకున్నవాడు తప్పు చేశాడు, చదువుకోని వాడు తప్పు చేశాడు, అప్పుడు ఇద్దరు సమానమే కదా. విద్వాంసులైనటువంటి వాళ్ళ భిన్నత్వాన్ని అనేక దేవతలు అన్నటువంటి మాట చెప్పారంటే వాళ్ళు నిందింపబడతారు. లోకల్లో అయ్యో చదువుకోకుండా వాడికి తెలియదురా అంటారని చెప్పి మేము అజ్ఞాన విషయం అది ఏం చెప్తున్నాం. మిథో భిన్నం యథాహుస్త ఏకైకం వేదం అధ్వరే తదస్మిన్ ప్రతిపత్యర్థ నియతో భిన్నైవ దేవత యత ఏవ మతో దేవా సర్వేపి స్యుః ప్రజాపతి తస్యామధికృతో తద్రూపం ప్రచక్షతే. దేవతలందు భిన్నత్వం లేదు. యజ్ఞయాగాదులందు ఒక దేవతలు భిన్నంగా చెప్తున్నారు. సర్వదేవతా స్వరూపము విరాట్టే. యథార్థముగా విరాట్టు ఒక్కడే అయినా మాయ చేతను జగత్తుని మోహింపజేయడం కోసం
సమిష్టి వ్యష్టి ధర్మాల్ని విరాట్ పొందుతున్నాడు. యథార్థంగా విరాట్ ఒక్కడే. ఆయన సమిష్టి ధర్మాలు వ్యష్టి ధర్మాలు ఎందువల్ల పొందుతున్నాడు అని అంటే లోకాన్ని మోహింపజేయడం కోసం. మనకి భ్రాంతి కదండి. మనకి నాకు రేపు సన్మానం చేస్తారండి, మీరు ఆ సన్మానం చూడాలండి, కనీసం ఓ 10,000 మంది నా సన్మానానికి వస్తారండి. సన్మానం శరీరానికి జరుగుతున్న సన్మానం పరమాత్మగా వశిష్ఠుడికి ఎవడైనా సన్మానం చేశాడా? బాలకిల్యులకు ఎవరైనా సన్మానాలు చేశారా? వాల్మీకి ఎవరైనా సన్మానం చేశారా? రామాయణం రాసినటువంటి వాల్మీకి ఎవడైనా శాలువు కప్పాడా? భారతం రాసినటువంటి వ్యాసుడికి ఎవడైనా శాలువు కప్పాడా? భాగవతాన్ని చెప్పిన వ్యాసుడికి ఎవడైనా శాలువు కప్పాడా? కానీ ఇవాళకి భారత భాగవత రామాయణాలు 3 బతికే ఉన్నాయి. అష్టాదశ పురాణాలు ఉన్నాయి. విచిత్రం ఏమిటంటే వాళ్ళు ఎక్కడా ఏ సన్మానాలు పుచ్చుకోలేదు, ఏ ఫోటోలు పెట్టుకోలేదు. వాళ్ళ ఫోటోలు లేవు కదా. మనం ఇవాళ ఈ ఊహా చిత్రాలు వేస్తున్నాం. ఇది వాల్మీకి బొమ్మ అని వేస్తున్నాం. యథార్థంగా వాల్మీకి ఎలా ఉన్నాడో లేడో మనకు తెలియదు, వ్యాసుడు ఎలా ఉన్నాడో లేదో మనకు తెలియదు. పోనీ ఓ బిరుదేనా ఉందా? వాళ్ళకి ఏమీ లేదు. ఏమిటయ్యా అంటే యథార్థంగా పరమాత్మని తెలియాలి. అజ్ఞానం చేతను మోహింపజేయకూడదు. అజ్ఞానంతో మనకి అజ్ఞానం ఉన్నది. మన అజ్ఞానంతో మనం అందరినీ మోహంలో పొందించకూడదు. ఏమండి, పరమాత్మ ఒక్కడే అయినప్పటికీ కూడా మాయ చేత జగత్తును మోహింపజేయడం కోసం సమిష్టి వ్యష్టి రూపంగా అటువంటి ధర్మాల్ని పొందుతున్నాడు అని చెప్పారు. విరాజో జీవతామాహు కేచిదన్యే పరాత్మతాం ఉభయం యుక్తమైవేతద్ వివక్షాయాః విశేషతః. అయితే ఇక్కడ బృహదారణ్యకంలో ఒక ప్రశ్న, ఏమంటే విరాట్ పరమాత్మ, విరాట్ అపరబ్రహ్మవా పరబ్రహ్మవా? విరాట్ పరబ్రహ్మవా? అదేమిటండి, వాడికి పూర్వయుగ కల్పంలోనే వచ్చింది జన్మ కర్మలు జ్ఞాన కర్మలు ఉన్నాయన్నారు, ఈ జన్మలో వాడికి మోహం ఉన్నదన్నారు, ఈ జన్మలో వాడికి భయం ఉన్నదన్నారు. ఇవన్నీ ఉన్నటువంటి వాడు పరబ్రహ్మ ఎలా అవుతాడండి? ఓది కాదన్నాం, వాడు పరబ్రహ్మ కాదన్నాం. ఇంకెవరైనా పరబ్రహ్మ ఉన్నారా? లేరు కదండి. దీనికి దానికి తేడా ఏమిటండి? అది ఇక్కడ బృహదారణ్యకంలో ఆ విషయం ఉంది. చెప్పారు కదా మీకు. బృహదారణ్యక మంత్రాలు కానీ తద్వ్యాఖ్యానాలు కానీ మనం ప్రస్తావించాం. అది ఉపనిషత్ విషయం. మీరు ఉపనిషత్ చదివినప్పుడు నేర్చుకుందగా. విరాజో జీవతామాహు, విరాట్కి జీవుడు అనే పేరుంది. కేచిదన్యే పరాత్మత, కొంతమంది ఆయన పరాత్మ అంటారు. ఉభయం యుక్తమేవైతద్ వివక్షాయాః విశేషతః. రెండూ కరెక్టే అవచ్చునన్నాడు. విరాజ విరాట్టునకు జీవతాం జీవత్వము ఆహుహు చెప్పుచున్నారు కేచిత్ కొందరు. పరాత్మతాం పరమాత్మతత్వమును ఆహుహు చెప్పుచున్నారు. కొంతమంది అంటారు ఆయన జీవుడు అంటారు, కొంతమంది ఆయన పరమాత్మ అంటారు. ఏతదుభయం, ఈ రెండూ కూడా వివక్షాయాః విశేషతః. వివక్ష యొక్క అంటే దర్శించేటువంటి విధానాల్లో తేడా వలన యుక్తమేవ తగినవి. చూసే వాళ్ళలోనే తేడా తప్పిస్తే పరమాత్మలో తేడా లేదు. ఏమిటండి? విరాట్ సంసారి అయినటువంటి జీవాత్మ అని కొందరు, మరికొందరు అసంసారి అయినటువంటి పరమాత్మ అని చెప్తున్నారు. ఈ రెండును ఆయా వాదాలు చేసే వారి యొక్క విశేషమైనటువంటి దృష్టి వలన బాగానే ఉన్నాయి. హిరణ్య గర్భ ఏవాత్మ పరాత్మేతి గీయతే, హిరణ్య గర్భుడే పరమాత్మ అని కొందరు అంటున్నారు. సంసార్యేవ సయితి తథాన్యేపి ప్రత్యక్షతే, వాడు సంసారి, వాడు జీవాత్మ అని కొందరు అంటున్నారు. మరి వీటికి ప్రమాణాలు ఏమిటండి? విరించి ఏవతో పరో మంత్ర బ్రాహ్మణ వాక్యత, మంత్ర బ్రాహ్మణముల యొక్క వాక్యముల చేతనో వేదాల్లో ఉన్నటువంటి వాక్యాల చేతనో అపరబ్రహ్మమే పరబ్రహ్మము అని చెప్పాలి అన్నారు.
కొందరు ఏతమేకే వదంతి అగ్నిం యోసావితి స్మృతేరపి సంసార్యేవ స విజ్ఞేయః శృతి మంత్ర స్మృతిరణం. విరాట్ పుట్టినటువంటి దేవతా రూపాలని గ్రహించి ఆయన సంసారి. ఆయన నుండి అనేక దేవతా రూపాలు పుట్టాయి కాబట్టి ఆయన సంసారి. ఆయనే సంసారి అనాలంట. కొంతమంది ఆయన సంసారి అంటారు, కొంతమంది ఆయన పరమాత్మ అంటారు. రెండిట్లో ఏది కరెక్ట్ అంటే చూసే వాళ్ళ చూపులో తేడా ఉన్నదన్నాడు. రెండు వాదాలు ఉన్నవారు చూచేటువంటి విషయాల ఆధారంగా భిన్నత్వం కలుగుతున్నది. ఈ రెండు వాదాలకి హేతువులు, పూర్వపక్ష సిద్ధాంతాలు ఎలా ఉన్నాయో మనం చూడాలి. స్వాపాధిక వివక్షాయాం జీవయేవ విరాట్ భవేత్, నిరుపాధిక వివక్షాయాం పరమాత్మా ఏవ నేతరః. స్వాపాధిక వివక్షాయాం శరీరంతో కూడుకున్నటువంటి వాడిగా చూస్తే విరాట్ జీవయేవ భవేత్, వాడు జీవుడే అవుతాడు. ఆయన శరీరంతో ఉన్నటువంటి వాడిగా ఆయన్ని చూసినట్టుగా అయితే ఆయన జీవుడే అవుతాడు. నిరుపాధిక వివక్షాయాం, ఆయన ఉపాధి లేనటువంటి వాడు, అంటే ఆయనకి వేరువేరుగా శరీరాలు లేవు అన్నటువంటి విధంగా చూస్తే విరాట్ పరమాత్మే అవుతాడు. నేతరహ, ఇంకోటి కాదు. విరాట్ను శరీరం కలవాడిగా చూస్తే అతడు జీవుడు, సంసారి. విరాట్ను ఏ శరీరము లేదు అని చూస్తే అతడు పరమాత్మ, జీవుడు, సంసారి కాడు. ప్రత్యజ్ఞాన జానేక వివిధోపాధి సంగతి. విరాట్ అజ్ఞానజన్యమైనటువంటి అనేక ఉపాధులతో కూడుకో ఉండటం వలన ఆయన్ని సంసారి అంటున్నారు. ప్రత్యగ్ అజ్ఞానజ అనేక, ప్రత్యగ్ అజ్ఞానజ అనేక, ప్రత్యక్ అజ్ఞానజ అనేక అంటే అనేక రూపాలు అజ్ఞానం వలన పుడుతున్నాయి. అజ్ఞానం వలన పుట్టేటువంటి అనేక రూపాల చేతను విరాట్ని సంసారి అంటున్నారు. అపాస్త విద్యా తజ్జత్వాత్ అస్థూలాద్యుక్తి గోచరః స్వాభాసా విద్యోపాధి సన్ సాక్షి అంతర్యామితాం వ్రజేత్. యథార్థంగా విరాట్ సంసారి కాడండి. అపాస్త అవిద్యా తజ్జత్వాత్, సాక్షి అయినటువంటి ఆ పరమాత్మ, అంతర్యామి అయినటువంటి ఆ పరమాత్మ అవిద్య నశించినటువంటి వాడు, సూక్ష్మమైనటువంటి వాడు, అనేకమైనటువంటి వేదాంత వాక్యాల చేత తెలియబడేవాడు. తన యొక్క కాంతి చేతనే స్వాభాస అవిద్యోపాధి సన్, తన యొక్క ఆభాస రూపమైనటువంటి అవిద్య అంటే యథార్థానికి విరాట్కి అవిద్య లేదు, కానీ తన యందే ఆభాస రూపముగా ఉన్నటువంటి అవిద్య వలన స్వ ఆభాస అవిద్యా ఉపాధి, తన యొక్క అజ్ఞానమే ఉపాధిగా కలవాడు. అంటే తానే ఒక అజ్ఞాన ఉపాధిని కల్పించుకొని ఆ ఉపాధుల్లో తిరుగుతున్నాడు కాబట్టి ఆయన ఏమిటనుకుంటున్నారు? సంసారం అనుకుంటున్నారు. కానీ వాడు సాక్షయ్య, అంతర్యామి, వాడు లోపలుండేటువంటి పరమాత్మయ్య. తథా హిరణ్య గర్భత్వం బుద్ధ్యుపాధిస్సయేవతు తమస్సత్వరజో యోగాద్యాతి క్షేత్రజ్ఞతామజః. పుట్టుకలేనటువంటి హిరణ్య గర్భ బ్రహ్మ సమిష్టి బుద్ధి ఉపాధిగా కలిగినటువంటి వాడు, సమిష్టి బుద్ధి ఉపాధిగా కలవాడు, జ్ఞాన సంపన్నుడు. సమిష్టి ప్రాణ ఉపాధి క్రియాశక్తి యుక్తుడు, సూత్రత్వం పొందినటువంటి వాడు హిరణ్య గర్భ బ్రహ్మ. హిరణ్య గర్భ బ్రహ్మ అనేసరికల్లా సూత్ర బ్రహ్మ అంటారు. ఎవరండి అతను? సమిష్టి ప్రాణములు ఉపాధిగా కలిగినటువంటి వాడు, క్రియాశక్తులుగా కలిగినటువంటి వాడు. అతడు
పంచీకృత భూత పంచకముతో కూడినటువంటి సమిష్టి ఉపాధి యందు విరాట్ అంటే అపంచీకృతమైనటువంటి వాడు సూత్రాత్మ, పంచీకృతమైనటువంటి వాడు విరాట్. అపంచీకృతుడు సూత్ర బ్రహ్మ అంటే హిరణ్య గర్భుడు, అపంచీకృతమైనటువంటి భూత పంచకం కలిగినటువంటి వాడు, సమిష్టి ఉపాధి కలిగినటువంటి వాడు హిరణ్య గర్భుడు. పంచీకృతమైనటువంటి భూత పంచకం కలిగినటువంటి వాడు, సమిష్టి ఉపాధి కలిగినటువంటి వాడు విరాట్. ప్రాకృతమైనటువంటి భూత పంచకం కలిగినటువంటి వాడు, సాత్విక రాజస తామసములైనటువంటి వ్యష్టి బుద్ధి ఉపాధుల సంబంధం కలవాడు, అనేక జీవుల యొక్క రూపం కలవాడు సంసారి. సూత్ర బ్రహ్మ సంసారి కాడు, విరాట్ సంసారి కాడు. ఎందుకంటే ఒకడు పంచీకృతం, ఒకడు అపంచీకృతం, సమిష్టి బుద్ధి తత్వమే. ఇక్కడికి వచ్చేసరికల్లా, సంసారి దగ్గరికి వచ్చేసరికల్లా అర్థం ఎలా చెప్తున్నారు సురేశ్వరాచార్యుల వారు? ప్రాకృతమైనటువంటి పంచభూతాలతో కూడుకున్నటువంటి సాత్విక రాజస తామసమైనటువంటి వ్యష్టి బుద్ధులు కలిగినటువంటి ఉపాధి సంబంధం కలవాడు. అంటే వ్యష్టి బుద్ధి ఉపాధి కలిగినటువంటి వాడు, అనేక జీవాలు రూపంగా కలిగినటువంటి వాడు, సత్వరజస్తమో గుణాలు కలిగినటువంటి వాడు, ప్రాకృతమైనటువంటి పంచభూతములతో ఏర్పడిన వాడు, వాడు సంసారి. అంటే అపంచీకృతం నుండి పంచీకృతం, పంచీకృతం నుండి ప్రాకృతం కలగడం వలన ప్రాకృతమే సంసారి. అపంచీకృత హిరణ్య గర్భుడు సంసారి కాడు. అందు గురించే సర్గాలు చెప్పేటప్పుడు ప్రాకృతిక సర్గము, వైకారిక సర్గము అని 2 రకాలు చెప్పారు భాగవతంలో. అయితే ఇబ్బంది ఏమిటండి అని అంటే, మనకి ప్రాకృతం అంటే ఏమిటండి? ప్రకృతితో కూడిందండి. కాదండి. అపంచీకృతము అన్నటువంటి సమిష్టి బుద్ధి హిరణ్య గర్భుడు, పంచీకృతము అన్నటువంటి సమిష్టి బుద్ధి విరాట్. ప్రాకృతమైనటువంటి పంచభూతాలు సత్వరజస్తమో గుణాల్లో ఏర్పడ్డాయి. ఆ సత్వరజస్తమో గుణాల్లో ఏర్పడ్డటువంటి ప్రాకృతమైనటువంటి పంచభూతాలు అనేక శరీరాలైతే అది సంసారి, వాడు సంసారి. వయమప్యేవమేవేతి యద్యుచ్యేత తథాస్తు తతు సృష్ట్వా విరాట్ భోక్తృవర్గ భోగ్యమన్నం అచీక్లపతు. ఏమండి, మీరు చెప్పినట్టుగా మేము కూడా ప్రాకృతికమైనటువంటి ధర్మాలు కలవాళ్ళమైతే సంసారులం అవుతాం, పంచీకృతులం అయితే విరాట్ రూపులం అవుతాం, అపంచీకృతులం అయితే అపరబ్రహ్మ రూపులం అవుతాం. అంటే అలాగే రండి, దానివల్ల మాకేం ఇబ్బంది లేదు. మీరు కూడా అలా అనుకుంటే మాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. భయమపి మేము కూడా యావమేవ ఇది, అదే విధంగానే ఏది ఒకవేళ ఉచ్చేత చెప్పినట్లయితే మేము కూడా అదే కదండి అంటే తథాస్తు, అది అలాగే జరుగునుగాక అన్నాడు. ఆ విధంగానే అవుతుంది. విరాట్ భోక్తృవర్గం సృష్ట్వా, విరాట్ భోక్తృవర్గాన్ని సృష్టించి అనుభవించవలసినటువంటి మానవుల్ని సృష్టించి శరీరాల్ని కల్పించి భోగ్యమన్నా అనుభవించడానికి కావలసినటువంటి అన్నాన్ని అంటే భాగాన్ని అచీక్లపతూ కల్పించాడు. అంటే మనం లోకాన్ని సృష్టించాం, ఈ లోకంలో ఉన్న వాళ్ళు అనుభవించడానికి కర్మల్ని కూడా సృష్టించాలి కదా, వాళ్ళకి కావలసినటువంటి మేత కూడా పెట్టాలి కదా, ఆ మేత ఏర్పాటు చేశాడు. ప్రాకృతత్వం వలన మేము జీవాత్మలుగా భావింపబడుతున్నాం అంటే అది ఆ విధంగానే కావచ్చు. మీరు వాళ్ళ ప్రాకృతత్వం చేతను జీవాత్మలు వంటి, లేకపోతే మేము కూడా పరమాత్మలు ఏంట, అది అలాగే కావచ్చు. విరాట్ భాగాల్ని అనుభవించు జీవుల్ని సృష్టించాడు, అనుభవించడానికి అన్నాన్ని కూడా కల్పించాడు, అన్నాన్ని కూడా కల్పించాడు. అయితే అది ఎలాగా ఏమిటి అంటే, విరాట్ రేతస్సు నుండి భోగ్యములైనటువంటి
అన్నము సృజించుట అయుక్తంగా ఉంటుంది కదా. బృహదారణ్యకంలో రేతస్సు నుండి ఆర్ద్రమైనటువంటిది పుట్టింది అన్నారు. అది తప్పు కదండి. ఏమంటే రేతస్సు నుండి అనుభవించబడేది పుడుతుందా అంటే, సోమయేవ అన్నం అగ్నిరన్నాదః. ఇక్కడ అన్నం అంటే ఏదో ఒక వస్తువు కాదండి. అన్నం అంటే సోమం, యజ్ఞం. అన్నాదః అగ్ని, అన్నాన్ని తినేవాడు అగ్ని. సోమము భోగ్యము, అగ్ని అనుభవించేవాడు అని చెప్పారు. అయితే పరమాత్మ అయిన ప్రజాపతి పరమాత్మ స్వరూపుడు కదండి. రెండుగా విభజించటం ఎలాగా? ఏమంటే సర్వాత్మ స్వరూపుడైనటువంటి పరమాత్మ అనుభవించేవాడు, అనుభవించబడేది అని రెండు విభాగాలు ఎలా కుదురుతాయండి? ఆయన ఒక్కడే కదండి. అంటే ఆత్మబుద్ధితో ఉపాసించేటువంటి వాడికి సూత్ర బ్రహ్మమందు లీనమగుట సంభవిస్తుంది. ఆత్మే కావాలి అనుకుంటే వాడు సూత్ర బ్రహ్మంలో లీనమైపోతాడు. అలా కాకుండా ద్వేధా భిన్నం జగత్ సర్వం అన్నం అన్నాదయేవచ అన్నం చరాచరం కృత్స్నం అన్నాద ప్రాణ ఉచ్యతే. యథార్థానికి అన్నం అంటే ఏదో మనం వండుకుంటూ ఉన్నటువంటి బియ్యంతో తయారు చేసింది కాదండి. అన్నాదహ అంటే భోజనం కాదే, తినేవాడు అని కాదండి. ఏమిటండి ఆ రెండు? అదే జగత్తు రెండుగా విభజించబడ్డారు. ఏమిటి? అన్నము అన్నాదము అంటే తినబడేది తినేవాడు. ఎవరండి ఆ తినబడేది? ఎవళ్ళు? తినేవాడు ఎవళ్ళు అంటే అన్నం చరాచరం కృత్స్నం అంటే అనుభవించబడేటువంటిది జగత్తు. అనుభవించబడేదేది జగత్తు. అనుభవించేవాడు ఎవరండి? సూత్రాత్మ అయినటువంటి బ్రహ్మ. అనుభవించేవాడు ప్రాణః అన్నాడు. ప్రాణము అంటే సూత్రాత్మ అయిన బ్రహ్మ. సూత్రాత్మ అయినటువంటి బ్రహ్మ ఈ జగత్తును అనుభవిస్తాడు. ఈ జగత్తు అనుభవించబడుతుంది. అన్నము అంటే జగత్తు, అనుభవించేవాడు అంటే సూత్రాత్మ బ్రహ్మ. అంతే తప్పించి అన్నం అంటే బియ్యంతో వండారా, గోధుమలతో వండారా, ఇది కాదు. ఇది అన్నం కాదు. అన్నాదహ అంటే ఇది కాదు. తినేవాడు అంటే ఇది కాదు. తినేవాడు అంటే అనుభవించేవాడు సూత్ర బ్రహ్మ. అనుభవించేవాడు సూత్ర బ్రహ్మ. అనుభవింపబడేది జగత్తు. జగత్తు అనుభవింపబడుతుంది, వాడు అనుభవిస్తాడు అని చెప్పారు. పూర్వజన్మని మత్స్యసన్ కృత్వాసౌ జ్ఞానకర్మణి అమృతాన్ అసృజద్దేవాన్ యద్యప్యేతద్మహాద్భుతం. ఏమండి మీరు ఏదో చెప్తున్నారు కదండి, ఆ బ్రహ్మ కోసం చెప్తున్నారు కదా, విరాట్ కోసం. వాడు అతి సృష్టి చేశాడు అన్నారు బృహదారణ్యకంలో. అతి సృష్టి అంటే ఏమిటంటే తనకన్నా గొప్ప వాళ్ళని సృజించాడు. అదేమిటండి అంటే వాడు మర్త్యుడయ్యుండి కూడా అమర్త్యులైనటువంటి వాళ్ళని సృష్టించాడు, అమృతుల్ని సృష్టించాడు. అది ఎలాగండి? నాకన్నా గొప్ప వాళ్ళని నేను ఎలా తయారు చేస్తాను? తయారు చేయొచ్చు. ఇప్పుడు మనం గురువులు అనుకుంటారు కొంతమంది, వాళ్ళ దగ్గర కొంతమంది శిష్యులు అధ్యయనం చేస్తారు. గురువు గారి కన్నా గొప్ప విషయాలు శిష్యులు చెప్తారు. అంటే వాడు గురుద్రోహం చేసినట్టుగా కాదు, వాడు గురువు యొక్క కటాక్షాన్ని పొందినట్టుగా. గురువు కన్నా శిష్యుడు గొప్ప విషయాలని కానీ ఒకవేళ చెప్పగలిగితే అది గురు కటాక్షం తప్పిస్తే గురు ద్రోహం కాదు. అలాగే బ్రహ్మ తనకన్నా గొప్ప వాళ్ళని సృష్టించాడా? సృష్టించాడండి. అది ఎలాగా? పూర్వజన్మని ఇంతకు ముందు కల్పములందరి జన్మల్లో మర్త్యసన్ మర్త్యుడయ్యుండి అసౌ ఈ ప్రజాపతి జ్ఞానకర్మని జ్ఞానకర్మమందు అమృతాన్ అమృతములైనటువంటి దేవాన్ దేవతలను అసృజత్ సృజించను. యద్యపి అతి సృష్టి అమృతముగుట ఏతద్ ఇది మహదద్భుతం. అతి సృష్టి అమృత స్వరూపం అవడం ఒక గొప్ప అద్భుతం అండి అన్నాడు సురేశ్వరాచార్యులు వారు. ఏమిటండి? ఈ ప్రజాపతి పూర్వకల్పంలో మర్త్యుడు, ఈ కల్పంలో ప్రజాపతి అయి జ్ఞాన కర్మ
ఎందు అమృతులైనటువంటి దేవతల్ని ఆశ్చర్యకరమైన విషయం ఏమిటండి? అశ్రేయోభ్యో అనుగ్రాహ్యేభ్య సర్జ శ్రేయసస్సురాన్. అనుగ్రహాన్ని కోరేటువంటి జీవుల కొరకు శ్రేయస్సు లేనటువంటి వాళ్ళ కోసం అనుగ్రాహక దేవతా సృష్టి చేశాడు. అశ్రేయోభ్య అంటే శ్రేయస్సు లేనివాడు, చాలా దుఃఖాల్లో ఉన్నటువంటి వాడు. అటువంటి అనుగ్రాహ్యేభ్య అనుగ్రహాన్ని పొందవలసినటువంటి వాళ్ళ కోసం బ్రహ్మ ససర్జ దేవాన్ సురాన్ దేవతల్ని బ్రహ్మ సృజించాడు అన్నాడు. ఇది బాగానే ఉంది. ఎందుకంటే మనం ఏదో ఎవరినో ఒకరిని ప్రార్థిస్తూ ఉంటాం కాబట్టి అందుకు అనుకూలమైనటువంటి వాళ్ళని పుట్టించడం బాగానే ఉంది. అనుగ్రాహక దేవత సృష్టి తర్వాత వాళ్ళకన్నా గొప్పవాళ్ళైనటువంటి అమృత స్వరూపులైనటువంటి దేవతల్ని సృష్టి చేశాడు. అనుగ్రాహక దేవతల కన్నా గొప్పవాళ్ళని, అగ్ని కన్నా, ఇంద్రుని కన్నా, వసువులు కన్నా, పృథివీ కన్నా గొప్పవాళ్ళైన దేవతలను సృష్టి చేశాడు. మర్త్యో వా యజమానస్సన్ అస్రాక్షీదమృతాన్ సురాన్ అతి సృష్టిరత ప్రోక్త సా అతి సాధ్వి ఇది నిశ్చిత అని వార్తికల్లో సురేశ్వరాచార్యుల వారు ప్రజాపతి మర్త్యుడైన అమృతులైనటువంటి దేవతలను సృజించటాన్ని అతి సృష్టి అంటారు. ఇది చాలా గొప్ప విషయం అండి అన్నాడు. మర్త్యం అంటే ఏమిటండి? ఇదే బృహదారణ్యకోపనిషత్తులో మూర్తామూర్త బ్రాహ్మణం అని ఉన్నారు. దాంట్లో అదే తన్మూర్తం యదన్యద్ వాయోశ్చాంతరిక్షశ్చ ఏతత్ మర్త్యం ఏతత్ స్థితం ఏతత్ సతు అని మంత్రం ఉంది. రెండు ఉన్నాయండి, మూర్తము అమూర్తము. మూర్తం అంటే ఏమిటండి? వాయువు కన్నా ఆకాశం కన్నా వేరైనటువంటిది. అంటే ఏమిటండి? పృథివీ ఆప్ తేజస్సులు. పృథివీ, భూమి, అప్ అంటే నీరు, తేజస్సు, ఈ మూడింటిని మూర్తములు అంటారు. అయితే ఈ మూర్తములు ఏమిటండి? మర్త్యం. తదే తన్మర్త్యం అని మర్త్యం అంటే నశించేది, మరణ ధర్మము కలది. స్థితం అంటే కదలనటువంటిది. సత్ ఏతత్ సత్, అదే సత్తు, దాన్ని సత్ అంటారు. నశించేటువంటిది, కదలనటువంటిది, సత్ అయినటువంటిది మూర్తము. అంటే మర్త్యము అయినటువంటిది పృథివీ అప్తేజో వాయువులు. ప్రజాపతి పూర్వకల్పంలో పృథివీ అప్తేజో వాయు రూపం కలవాడు, పృథివీ అప్తేజో రూపం కలవాడు, వాయువాకాశ రూపం కలవాడు కాదు. అయినప్పటికీ మరణ ధర్మం కలిగినటువంటి వాడు. పూర్వకల్పంలో పోయింది శరీరం, మళ్ళీ శరీరం వచ్చింది. ఈ కల్పంలో జ్ఞానకర్మల చేత వాయువాకాశ రూపం కలిగినటువంటి, అమర్త్య ధర్మం కలిగినటువంటి, చెత్తు రూపమైనటువంటి, అవ్యక్త రూపమైనటువంటి అమూర్తాల్ని సృజించాడు. వాయువాకాశ రూపాలైనటువంటి మృత్యువు లేనటువంటి చెత్తు రూపాన్ని సృజించాడు. సత్తు చెత్తు కలిస్తే సత్యం. సత్తు ఇంతకు ముందు జన్మది, అది మరణశీలం. చెత్తు మరణం లేనటువంటిది, అది ఇప్పుడు ఆయన జ్ఞానకర్మల చేత సృజించాడు. జ్ఞానకర్మల చేత చెత్తు సృజించాడు, అది అమృతము. దాన్నే అతి సృష్టి అంటారు. ఆ అమూర్తమైనటువంటి దాన్ని అతి సృష్టి అంటారు. సృష్ట్వా అఖిలం అవేత్ సృష్ట అహమస్మి అఖిలం జగతు. అంతా సృష్టి చేశాడండి ఆ బ్రహ్మగారు. అంతా విరాట్ ప్రజాపతి అంతా సృష్టి చేశాడు. ఈ సృష్టి అంతా నాదే అనుకున్నాడు, అంతే కదండి. ఇప్పుడు ఇల్లు కట్టించాం, ఈ ఇల్లు నాది అనుకుంటాం, అవునండి, సాధారణం కదా. ఇల్లు కట్టించిన తర్వాత ఈ ఇల్లు నాది అనుకుంటాం, కారు కొనుక్కుంటే ఈ కారు నాది అనుకుంటాం.
భూమి కొనుక్కుంటే ఈ భూమి నాది అనుకుంటాం. అది వాస్తవం. అది మంది కాదు. ఎందుకంటే నీకన్నా ముందు దానికి యజమానులు ఉన్నారు, తర్వాత కూడా ఉంటారు. నువ్వు పోగానే మీ అబ్బాయి వాడి పేరుని మార్పించుకుంటాడు, వాడి యజమాని. అంటే యజమాని స్థిరత్వం లేదు, కానీ యజమాని అనుకుంటుంది. లోకం మాత్రం అలా అనుకుంటుంది. అఖిలం సమస్తము సృష్ట్వా, సృష్టి చేసి, స్పష్టముగా అఖిలం జగత్తు, సమస్త జగత్తు అహమస్మి, నేనే అగుచున్నాను ఇది అని అవేత్తు తెలుసుకుంది. ఈ జగత్తంతా నేనే అనుకున్నాడండి ఆ విరాట్ బ్రహ్మం. కృతయో, ఆచరించబడినటువంటి జ్ఞానకర్మలకు ఈదృశో మహిమ, అంతా నేనే అనే గొప్పతనము జ్ఞేయ తెలియదగింది. ఎవరైనా జ్ఞానకర్మలు బాగా ఆచరించినటువంటి వాళ్ళు అంతా నేనే అనుకోవటం తప్పు లేదండి అన్నాడు. ప్రజాపతి జగత్తంతా సృష్టి చేశాడు, ఈ జగత్తంతా నేనే అని తెలుసుకున్నాడు. ఆచరింపబడినటువంటి జ్ఞానకర్మల యొక్క గొప్పతనం ఈ విధంగా ఉంటుంది అని తెలుసుకున్నాడు. ఆచరించబడినటువంటి జ్ఞానకర్మల యొక్క గొప్పతనం ఈ విధంగా ఉంటుంది. ప్రజాపతి ఏతస్యాం సృష్టౌ స్యాత్ సర్గకృన్నరః యథోక్త సృష్టి విద్య స్యాత్ తస్యై తత్ఫలమీరితం. దేవాదుల యొక్క సృష్టి చేత వాటికి ఆత్మస్వరూపుడైనటువంటి ప్రజాపతి ఉపాసకులకు ఆత్మభావాన్ని కలిగించడం కోసం ఈ సృష్టిని చేశాడు. సాధారణంగా ఇన్ని సృష్టిలు, ఈ గోళ్ళు అన్నీ ఎందుకంటే అంటే ఉపాసన చేసేటువంటి వాళ్ళకి ఆత్మభావాన్ని కలిగించడం కోసం ఇవన్నీ ఏర్పాటు చేశాడు. ఇదంతా ఎందుకోసం అండి అని అంటే ఉపాసకుడికి ఆత్మభావం కలగడం కోసం. వర్ణితోయం ప్రయత్నేన జ్ఞానకర్మ ఫలోర్జిత ఉపాసితు ప్రవృత్త్యర్థం నివృత్త్యర్థం ముముక్షుతః. అయం ఈ జ్ఞానకర్మ ఫలోర్జిత, జ్ఞానకర్మల చేత ప్రకాశించు జగత్తు సృష్టి ప్రయత్నపూర్వకముగా వర్ణించబడ్డాది. మీకు సృష్టి గురించి చెప్పామండి. సృష్టి గురించి చాలా కష్టపడి మేము చెప్పాం. ఉపాసితు ఎందుకండి ఇదంటే ఉపాసన చేసేటువంటి వాళ్ళకి, విరాట్ ఉపాసకులకు ప్రవృత్త్యర్థం, ఉపాసన ఎందు ప్రవర్తించడం కోసం. అంటే ఎవరైతే ఈ లోకంలో ఉపాసకులు ఉంటారో వాళ్ళు విరాట్ యొక్క ముఖాన్ని అగ్నిని, విరాట్ యొక్క భుజాలని ఇంద్రుడని, విరాట్ యొక్క ఊరువుల్ని వసువులని, విరాట్ యొక్క పాదాలని పృథివీ అని, అలా వాటిని ఉపాసన చేసుకుందికి చెప్పాం. వాళ్ళకి చెప్పాం. ముముక్షుత, ముక్తిని కోరేటువంటి వాళ్ళకి నివృత్త్యర్థం. ఓహో, దీంట్లో ఏం లేదురా, ఈ జగత్తంతా కూడా కల్పితమే, కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమీ లేదు, సృష్టి కల్పన అని తెలిసి విడిచిపెట్టడం కోసం మోక్షాన్ని కోరుకునేటువంటి వాడు వదిలేస్తాడు, ఉపాసకులైనటువంటి వాడు పట్టుకో వేలబడతారు. జ్ఞానకర్మలు ఫలంగా ఏర్పడినటువంటి ఈ జగత్ సృష్టి ప్రయత్నపూర్వకంగా మేము వర్ణించాం. ఈ జగత్ సృష్టి తెలిసినటువంటి ఉపాసకులు విరాట్ను ఉపాసించి అపర బ్రహ్మలోకాన్ని పొందుతారు. జగత్ సృష్టి మిథ్యా అని తెలిసి ముక్తిని పొందేటువంటి వాళ్ళు దీన్ని విడిచిపెట్టేస్తారు. ఈ జగత్ సృష్టిని అందరూ పట్టించుకోరు. ఇది ఎవరు పట్టించుకుంటారంటే ఉపాసన చేసే వాళ్ళకే ఇది కావాలయ్యా, ఇది జ్ఞానులకు అక్కర్లేదయ్యా అన్నాడు. సృష్ట్వా ఐశ్వర్యే స్వతంత్రత్వం తత్కామీ బహుమన్యతే దోషాన్యేవ వివేకీ అత్ర బహూనుత్ప్రేక్షతే ధియా. సృష్ట్వా సృష్టించినటువంటి, సృష్టి చేత, సృష్టించిన జగత్తు చేత, ఐశ్వర్యే ప్రభు భావమందు, స్వతంత్రత్వం అంటే నేను స్వతంత్రుణ్ణి అనే భావించడం, తత్కామీ బహుమన్యతే ఆ ఐశ్వర్యాన్ని కోరుకునేటువంటి వాడు గొప్పగా భావిస్తాడు. వివేకి జ్ఞాని అత్ర ఈ జగత్ సృష్టి విషయమునందు బహూన్ దోషాన్ అనేక దోషాలను ధియా బుద్ధి చేత ఉత్ప్రేక్షతయేవ దర్శిస్తాడు. జగత్తు సృష్టించడంలో
స్వాతంత్ర్యాన్ని చూసి జగత్తుని కోరుకునేటువంటి వాడు దీన్ని గొప్ప ప్రభుత్వంగా భావిస్తాడు. ఇదో పెద్ద అధికారం అనుకుంటాడు. నేను బాగా గొప్ప జగత్ సృష్టిని గురించి తెలుసుకున్నా అనుకుంటాడు. జ్ఞాని జగత్ సృష్టి విషయంలో అనేక దోషాలు మాత్రమే చూస్తాడు. ఈ జగత్తంతా దోషభూయిష్టము అని జ్ఞాని అయినటువంటి వాడు చూస్తాడు. అంటే కోరికలు కలవాళ్ళు కర్మోపాసనల ద్వారా గొప్ప అధికారం సంపాదించాలని కోరుకుంటారు. జ్ఞానులు జగత్తులో ఉన్నటువంటి దోషాలని గ్రహించి జగత్తును కల్పనగా భావించి ఈ జగత్ విషయాల్లో దూరంగా ఉంటారు. ఈ జగత్ విషయాలు పట్టించుకోకుండా ఉంటారు. అంటే ఇదంతా ఎందుకు చెప్పామంటే ఇది అజ్ఞానకాండ అంటారు.